గత 2, 3 రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది భారత్. దీంతో గత 2, 3 రోజులుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ఉత్తమ్ నితిన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిక్కీ విక్కీ భగ్ని ఫుల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో యూనిఫామ్ ధరించి రైఫిల్ పట్టుకుని నుదుటిన సింధూరం పెట్టుకున్న మహిళను చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఫైటర్ జెట్లను, మండుతున్న యుద్ధ భూమిని చూపారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలను, పహల్గామ్ ఘటనను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమయం సందర్భం లేకుండా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడంపై నెటిజన్స్ విమర్శించారు. దీంతో డైరెక్టర్ క్షమాపణలు చెబుతూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇతరుల మనోభావాలను గాయపరచడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని, నాయకత్వాన్ని పవర్ఫుల్ కథగా వెండితెరపైకి తీసుకురావాలనుకున్నాను. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఈ సినిమాను తీయాలనుకున్నాను. అంతేకాని డబ్బు, ఫేమ్ కోసం కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా కాదు, దేశ ప్రజల ఎమోషన్ అని రాసుకొచ్చారు.